హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మేఘ్న. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ నేను దసరా కోసం షాపింగ్ చేసినండే, బట్ వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నా. అప్పుడే అప్లోడ్ చేయాల్సింది, నేను అసలు మర్చిపోయినా అసలు ఇది వీడియో తీసుకున్నాను అని చెప్పేసి. సో ఇంకా నేను దసరా వీడియో అప్లోడ్ చేద్దామని చెక్ చేస్తుంటే అందులో దొరికిందనమాట. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి తాళీ చైన్ అనమాట. నేను దసరా కోసమే తీసుకున్నా అనమాట. ఇవి నేను ఎప్పుడైనా బయటే తీసుకునేదాన్ని అనమాట, 1 గ్రామ్ గోల్డ్ షాప్లో తీసుకునేదాన్ని. బట్ ఎప్పుడైతే ఫస్ట్ టైం నేను మీషోలో తీసుకున్నానో అసలు 120కి అసలు ఏమొస్తుంది, అసలు నేను బయట తీసుకున్న 600 పెట్టి తీసుకున్న డేస్ కూడా ఉండే. సో ఈ 130, 140లోనే మంచి క్వాలిటీతో వస్తుండేసరికి ఇంకా డైలీ వేర్కే కదా అని చెప్పేసి ఇంకా నాకు కావాల్సినప్పుడల్లా మీషోలోనే ఆర్డర్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదైతే చాలా బాగా వచ్చింది. లాకెట్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు, ఎన్ని మంత్స్ అంటే అన్ని మంత్స్ వేసుకోవచ్చు అనమాట. అస్సలు బ్లాక్ అవ్వదు. నేనైతే యూజ్ చేస్తున్నాను కాబట్టే చెప్తున్నాను. సో ఇంకా ఈ లాకెట్ అయితే బాగుందని చెప్పేసి సరే ఈ లాకెట్ ట్రై చేశాను అనమాట. నేనైతే 10/10 ఇచ్చేస్తా. కాస్ట్ వచ్చేసి 204 రూపీస్ పడింది అనమాట. సో నేనైతే లింక్స్ అన్ని కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను, చెక్ చేయండి. నేనైతే కాస్ట్ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేయండి. ఒకవేళ నేను దేనికైనా కాస్ట్ చెప్పడం మర్చిపోతే నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, చూసేయండి. సో ఇంక ఇదైతే బ్లాక్ బీడ్స్ అనమాట. ఎన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నానో ఇది తీసుకుందాము అని చెప్పి. బట్ నా దగ్గర ఆల్రెడీ నేను కాంబో బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను కదా, మళ్ళీ ఇది ఎందుకులో ఎక్స్ట్రాగా అని చెప్పేసి ఇన్ని డేస్ వెయిట్ చేసిండే. కాస్ట్ అయితే చాలా తక్కువ, ప్రైస్ డ్రాప్ అయిందనమాట మొన్న ఆఫర్స్ పెట్టినప్పుడు. సో ఇంకా 124 రూపీస్కే వస్తుంది. ఇంతకుముందు 208 రూపీస్ అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు 124కే వస్తుంది అని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. నా ఫేస్లో మీరు ఆనందం అయితే చూడొచ్చు. నాకు బాగా అంటే బాగా నచ్చింది అనమాట. అన్నిటికంటే ఇదే నా ఫేవరెట్, నచ్చేసింది నాకైతే. ఇప్పుడైతే నేను ఇదే వేసుకుంటున్నాను, బ్లాక్ బీడ్స్. ఎప్పటికైనా ఇట్లాంటిది ఒక గోల్డ్ చేయించుకుంటే బాగుంటుంది అని అయితే నా ఫీలింగ్ అనమాట. మీరు చెప్పండి, ఎంత బాగుంది కదా. చాలా మందికి నచ్చుండొచ్చు. ఇదైతే నాకైతే ఫేవరెట్ అయిపోయింది. ఇంక నేనైతే 10కి 100 మార్క్స్ ఇస్తా. చూడండి, వెనకాల ఉక్స్ ఇచ్చారు, కొంచెం లూజ్ టైట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారనమాట. ఎంత బాగుందో అసలు. ఇది మీషోలో తీసుకున్నా అంటే ఎవ్వరు నమ్మరు, గోల్డ్ అనే అనుకుంటారనమాట. అంత బాగుందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో వేసుకుంటే కూడా చాలా లుక్కి వచ్చేసింది అనమాట. జస్ట్ నేను నార్మల్ డ్రెస్ మీదకి వేసుకుంటేనే అంత క్యూట్గా ఉంది. శారీ కట్టుకున్నప్పుడు ఇది ఒక్కటే వేసుకున్నా చాలా బాగుంటుంది. జ్యువెలరీ కూడా వేసుకోనక్కర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ సెట్ అనమాట. చాలా సర్చ్ చేసి నాకు బాగా నచ్చి అసలు రివ్యూసే లేవు దీనికి. నేనే ఫస్ట్ ఆర్డర్ చేసిన అనమాట. అక్కడే నేను పప్పులో కాలేసాను అనిపించింది. క్వాలిటీ అయితే 10/10 ఇవ్వచ్చు, బట్ ఆ కాస్ట్కి అంత వర్త్ కాదేమో అని అనిపించింది అనమాట. క్వాలిటీ బాగుంది, బట్ వెనకాల వేసుకోవడానికి చైన్స్ కానీ థ్రెడ్స్ కానీ ప్రొవైడ్ చేయలేదు. అక్కడే నాకు ఇంప్రెషన్ పోయిందనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. చూడంగానే థ్రెడ్స్ అవేం లేకపోయేసరికి నేను షాక్లోనే ఉండే అనమాట. నాకు అసలు పాపడి బిల్ల పెట్టుకోగానే నవ్వొచ్చేసింది. అంటే డ్రెస్ మీదకి ట్రై చేస్తున్నా కదా, భలే ఫన్నీగా ఉన్నట్టు అనిపించింది అనమాట. నాకు అట్లా పాపడి బిల్ల చిన్నగానే ఉంటే ఇష్టం అనమాట. ఇయర్ రింగ్స్ కూడా ఈ మధ్య చిన్న ఇయర్ రింగ్సే బాగా నచ్చుతున్నాయి. బట్ వెనకాల థ్రెడ్ ఇవ్వకపోవడం వల్ల నేను డిసప్పాయింట్ అయిపోయినా. ఇట్లా వీడియో చేశానా లేదా వెంటనే రిటర్న్ చేసేసాను అనమాట. ఆ టైంలో మూడ్ ఎట్లా ఉండే అంటే అసలు ఇది ఎట్లా వేసుకోవాలి అని కోపం వచ్చిండే అనమాట నాకు. అందుకే ఇప్పుడు ఒకవేళ నేను బయటకు వెళ్ళి థ్రెడ్ కొనాలన్నా, దానికి చైన్ వెనకాల కొనాలన్నా కూడా నాకు ఒక 100 రూపీస్ లేదంటే ఒక 70-80 రూపీస్ అన్నా ఖర్చు అవుతుంది కదా. నేను ఆల్రెడీ 1100 పెట్టి కొనుక్కొని మళ్ళీ 100 రూపీస్ ఇట్లా 150 ఎందుకు ఖర్చు చేయాలి అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేనైతే రిటర్న్ పెట్టేసిన అనమాట. రిటర్న్ పెట్టేసిన తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అయినా, ఎందుకంటే బాగుండే కానీ ఎందుకు రిటర్న్ చేశానా అని అనిపించింది అనమాట. కానీ రిటర్న్ చేయడమే బెస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే నా నెక్కి అవి సెట్ అవ్వట్లేదు, చిన్నగా ఉన్నాయన్నమాట. నాకు లాంగ్ ఉండాలి, లాంగ్ హారము. షార్ట్ అయితే అంత ఉంటే ఓకే, కానీ లాంగ్ హారం ఇంకా లాంగ్ రావాల్సింది. చాలా షార్ట్ వచ్చిందనమాట లాంగ్ హారం కూడా. అందుకే నాకు నచ్చలేదు. సో ఆ 2 రీజన్స్తో నేనైతే రిటర్న్ చేయాల్సి వచ్చింది. సో మీకు కొంచెం షార్ట్ ఉన్నా పర్లేదు అని అనుకుంటే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు, డౌట్ లేకుండా. చాలా బాగుంది క్వాలిటీ అయితే, నాకు బాగా నచ్చింది. బట్ ప్రెజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. సో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. అవుట్ ఆఫ్ స్టాక్ అయిన తర్వాత మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. లాంగ్ చూడండి, ఇంకొంచెం లాంగ్ వచ్చుంటే బాగుండేది అనేది అయితే నా ఫీలింగ్ అనమాట. క్వాలిటీ వైజ్ అయితే టాప్ నాచ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది.
సో కొంచెం లాంగ్ ఉంటే బాగుండేది అని అనిపించి నేనైతే రిటర్న్ చేయాల్సి వచ్చిందనమాట. సో అంతే ఇంకా వీడియో. సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా